ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి? లెక్క నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా. రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవణ్ణి, మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా. అన్నా ప్రొఫెసర్ అన్నా. రేయ్, మనకు నేర్పే ప్రొఫెసర్ కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండి రా. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటిదంతా? ఓ చిన్న గేమ్. మీ క్యారమ్స్ ఆడటం వచ్చా? వస్తే అయితే మన ఇద్దరం ఓ గేమ్ ఆడదాం. పాకెట్ లో కాయని నేను వేశాననుకో, మీరు నాకు ముద్దు పెట్టాలి. మీరు వేశారనుకో, నేను పెడతాను. షట్ అప్. నేను మీ ప్రొఫెసర్ని. అది గేములో కాదు. గేములో ఒకటే రూలు, గెలిచామా ఓడామా. సరే నువ్వు కూర్చో. ముందు నేను స్టార్ట్ చేస్తాను. కూర్చో. ఏయ్ కూర్చో. లక 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 లక. మేడం, మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి. వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా. ఏయ్ ఎవడ్రా నువ్వు? అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా, మనీ ఆర్డర్ చేస్తావా? చూడు తమ్ముడు, నువ్వు చదువుకోకపో, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు. దానికి కారణం నువ్వు. చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు. వస్తే ఏం చేస్తావురా? అర్థం చేసుకో. వద్దు. చదువుకున్న వాళ్లే కాదురా, చదువుకోని వాళ్ళు కూడా కలలు కని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక. అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక. మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారో
మర్డర్ చేసుకునే మా పని, సాక్ష్యం చెప్పుడు నీ పనారా? ఎందుకు పుడతారా భయ్ మా చేతిలో సావనికి? సార్ ఇతను చనిపోతాడు సార్. చా గాలాడకుండా కవర్ కడితే చావకుండా లేచి సిగ ముక్తాడరా? అరే డాక్టర్, వాడు చచ్చిండో లేదో కరెక్ట్ గా చూసి చెప్పు. డిస్పోజ్ చేసినాక మనం ఇట్లా రాగానే వాడు అట్లా లేచిండనుకో, బిడ్డ నీ పని దేత్తడిపోచమ్మ గుడి. సార్ ఇతను చనిపోయాడు సార్. పక్కనే కదా, షూర్ సార్. డెక్లాన్ చేసి నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా. నమస్తే నమస్తే. శ్రీయం గారు, అయ్యా మీకు ఈ బిరుదు రావటం ఆనందంగా ఉందయ్యా. ఇది నేను ప్రజలకు చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం నాకిచ్చిన బిరుదు. కావాలని నేను ప్రజలకు సేవ చేయలేదు, అంతా ఈశ్వరేచ్ఛ. మరి నా కేబినెట్ సమావేశానికి టైం అవుతుంది. ఆ? మంచిది. అయ్యా కేమయ్యా, దాసు రా రా రా. నన్ను ఆశీర్వదించండి అయ్యా. సాక్ష్యం చెప్పిన పోస్ట్ కార్డు పోస్ట్ డబ్బులు వేసినట్టుగా మన జూబ్లీ హిల్స్ డ్రైనేజ్ వేసేసిన పొద్దుగాల హుస్సేన్ సాగర్ లో తేలుతాడు. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి దాసు. మీకు బిడ్డ వచ్చినందుకు మస్తు ఖుషిగా ఉన్నాయా. క్లాస్ ఉంటే 20-30 రావాలయ్యా. 20-30 రావడానికి అవి ఇత్తడి బిందులు కాదండి, బిరుదులు. భారతరత్న బిరుదు గురించి వాడికి తెలియదులేరా. హలో యుగంధర్, సీతారామయ్య తప్పించుకున్నాడు. కేఎం గారిని గాంధీ చౌక్ రావద్దని చెప్పండి. అలాగే సార్. సార్ అది సీతారామయ్య జైలు నుంచి తప్పించుకున్నాడు. మీరు బయటకంటే మంచిది కదా సార్. ఎవరిని రా ఇంట్లో కూర్చోమంటున్నా? పిల్లి తప్పించుకుందని పులిని ఇంట్లో కూర్చోమంటున్నావా? రాయ్, పోలీసు అని కూడా చూడకుండా పొడిచి చంపుతారా స్కార్. పెద్దోడా, నానా, మనం వెళ్ళాలి. వెళ్తున్నాం. ఏం చేస్తారో ఏమో మాకు తెలీదు. మేం దండేసి వచ్చేలోగా వాణ్ణి పట్టుకోవాలి ప్రాణాలతో. వాడు నాకు ప్రాణం. హలో హలో, రోడ్ నెంబర్ 45 ట్రాఫిక్ రెస్పాండింగ్. అన్ని బ్లాక్ చేశాను సార్, ఎవ్రీథింగ్ ఓకే. ఏంటి సార్ మొత్తం ట్రాఫిక్ ఆపేశారు? కేఎం గారు గాంధీ విగ్రహానికి మాలేసి వెళ్తే గానీ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. కేఎం గారు వస్తున్నారా? పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశా జ్యోతి, ఆంధ్ర రత్నం సార్, ఆయన వస్తున్నారా? శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. కేఎం గారు వస్తున్నారా అయ్యప్ప? మళ్ళీ హనుమంతులాగా లేడు. హనుమంతు! బిల్డింగ్ చుట్టుముట్టండి, మీరు పైకి వెళ్ళండి. నమస్కారం.
కంట్రోల్ రూమ్ ఇప్పుడే కేఎం గారు గాంధీ గారి విగ్రహానికి మాల వేసి వెళ్ళిపోయారు. తప్పించుకున్న సీతారామయ్య ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నాడు. సిటీ నలుమూలలా నాకాబందీ చేయండి. ముందుకు రావద్దు. ఎవరన్నా ముందుకు వచ్చారంటే చంపేస్తాను. సీతారామయ్య మర్యాదగా లొంగిపో. ఆఫీసర్, ఎవరైనా ముందుకు వచ్చారంటే ఈ అమాయకుడు బలైపోతాడు. వెనకెళ్ళండి. హనుమంతు, పని స్టార్ట్ చేయి. హనుమంత పని. ఇదిగో నువ్వు తొందరపడగా. కమన్ మూవ్. ఎవరైనా ఫాలో అయ్యారంటే వీడు చచ్చిపోతాడు. అనవసరంగా చచ్చిపోతాడు. పని. ఎడం వైపు తిప్పు. నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు తెలియడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. నీ గురించి నీకు తెలియకపోవడమే చాలా బాధగా ఉంది. మీ బామ్మగారి పేరు మహాలక్ష్మమ్మ. మీ తాతగారి పేరు హనుమంతయ్య. ఇది నీకే కాదు, ఈ లోకానికి తెలియని కథ. ఒక గొప్ప మనిషి చరిత్ర. అయ్యా, ఆయన ఎదురుగుండా నిలబడి మాట్లాడిన వాడు లేడు. ఆయన మంచితనం గురించి మాట్లాడకుండా ఉండని వాడు లేదు. పంజా ఎత్తితే సింహం, పగబడితే పులి. సహనంలో భూమి, నమ్మిన వాడికి స్వామి. చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు. చూడని వాళ్ళు చూడాలని దాదాలాడుతున్నారు.